ఆయన యొద్దకు వెళ్ళుదము. నిలువరమైన పట్టణము మనకిక్కడ లేదు గాని ఉండబోవు దాని కొరకు ఎదురు చూచుచున్నాము. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదుము. చాలు. దేవుడి లేఖన భాగమును మన కొరకై ఆశీర్వదించునుగాక. చదవబడిన ఈ లేఖన భాగము ప్రారంభం ఎక్కడ నుండి అంటే, యేసు తాను గవిని వెలుపల శ్రమ పొందెను కదండి. ఆ వచనం చదవండి. ఎన్నో వచనం అది? 12వ వచనం కదా. కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట శ్రమ పొందెను. చాలండి. ఈ చదవబడిన లేఖన భాగంలో భక్త పౌలు ఏమంటాడంటే, కాగా మనం ఆయన ద్వారా దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదము. ఈ మాట గమనించండి. దేవునికి ఎల్లప్పుడూ ఏం చేయాలి? స్తుతియాగము చేయాలి. అంటే ఆరాధన చేయాలి. ఆరాధన ఎప్పుడు చేయాలి? ఏమండి, యాకోబు రాసిన పత్రికలో మనం ఒక మాట చదువుతాం. మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా వాడు ఏం చేయాలి? ప్రార్థన చేయవలెను. మీలో ఎవరికైనానో సంతోషము కలిగినా వాడు కీర్తనలు పాడవలెను అని చదువుతాం. కానీ ఇప్పుడు స్నేహితులారా, ఇక్కడ భక్త పౌలు ఏమంటున్నాడంటే ఎల్లప్పుడూ, కంటిన్యూస్లీ అని ఇంగ్లీష్లో ఉంది. ఎప్పుడు కూడా అంటే ఎప్పుడు దేవుని స్తుతించాలి? అన్నీ బాగున్నప్పుడు, శరీరం ఆరోగ్యంగా ఉన్నప్పుడు, చక్కగా ఆదాయం ఉన్నప్పుడు దేవుని స్తుతించాలా? లేకపోతే రోగం వచ్చి, కష్టం వచ్చి, ఇబ్బంది వచ్చి, శ్రమ వచ్చి, బాధల్లో ఉన్నప్పుడు దేవుని స్తుతించాలా? ఎప్పుడు స్తుతించాలి అంటే ఏమంటాడంటే ఎల్లప్పుడూ, కంటిన్యూస్లీ. ఎప్పుడు చెప్పండి? ఎప్పుడు. కాబట్టి ప్రియులారా, ప్రభువును ఘనపరచడానికి అన్ని వేళలు అనుకూలమే. ఎప్పుడు ప్రభువును స్తుతించాలి. ఎందుకు అంటే ఆయన మన కొరకు గవిని వెలుపల ఏం చేశాడట? శ్రమ పొందాడు. సిలువలో మన కొరకు ప్రాణము పెట్టాడు. అందువలన మనము ఆయనను ఎల్లప్పుడూ స్తుతించాలి, ఎల్లప్పుడూ స్తుతియాగము చేయాలి. అయితే ప్రియులారా, దేవుణ్ణి ఒకసారి గణపరిచి దేవుణ్ణి ఒకసారి గణపరచుకుండటం అది తప్పు. ప్రియులారా, ఈ యొక్క ఉదయకాలమున పరిశుద్ధ లేఖనంలో నుండి ఒక వ్యక్తిని లేదా ఇద్దరు వ్యక్తులను దేవుని యొక్క వాక్య ప్రకారం మీ ముందుకు తీసుకొస్తాను. ఈ పూట 2 మాటలు చదువుకుందాం. చదవండి. రూతు పుస్తకం, పాత నిబంధనలో నుంచి రూతు పుస్తకం. ప్రియులారా, రూతు పుస్తకం అండి, మొదటి అధ్యాయము. రూతు పుస్తకం అండి, మొదటి అధ్యాయము 20వ వచనాన్ని చదువుకుందాం. ఆమె సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలుగజేసెను గనుక నన్ను నయోమి అనక మారా అనుడి. ఏమండి సర్వశక్తుడు నాకేం కలుగజేశాడట? దుఃఖం కలుగజేశాడట. అందుకనే దేవుడు నన్ను బాధపరచెను అంటుంది. ఏం చేసిండ? సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలుగజేశాడు. మరొక వ్యక్తిని కూడా జ్ఞాపకం చేస్తా. వీరిరువురి మధ్య మనం కొన్ని పాఠాలు నేర్చుకుందాం ఈ పూట త్వరగా. లూకాసు వార్త మొదటి అధ్యాయము 46వ వచనం. లూకాసు వార్త అండి, మొదటి అధ్యాయము 46వ వచనం. అప్పుడు మరియా ఇట్లా నేను నా ప్రాణము ప్రభువును ఘనపరుచుచున్నది. ఆయన తన దాసురాలి దీనస్థితిని
కటాక్షించెను. చదమ్మా. నా ఆత్మ ఆ, నా రక్షకుడైన దేవుని యందు ఆ, ఆనందించెను. ఆనందించెను. సర్వశక్తిమంతుడు ఆ, నాకు గొప్ప కార్యములు చేసెను గనుక గనుక ఇది మొదలుకొని ఉమ్, అన్ని తరముల వారును ఆ, నన్ను ధన్యురాలని అందురు. ధన్యురాలని అందరూ. ఆయన నామము పరిశుద్ధము. ఆయన నామము పరిశుద్ధము. చాలు. నా ప్రాణము ఆయనను ఏం చేస్తుందట? ఘనపరుచుచున్నది. సర్వశక్తుడు నాకు ఏం కలుగు చేశాట? గొప్ప కార్యములో చేశాడు. ఇద్దరు వ్యక్తులు మనం జ్ఞాపకం చేసుకుందాం ప్రియులారా. ఇద్దరు వ్యక్తులు. మొదటి వ్యక్తి పేరు ఏం పేరండి? నయోమి. ఏం పేరమ్మా? నయోమి. గుర్తుపెట్టుకోండి, నయోమి. రెండో వ్యక్తి పేరు మరియా, మేరీ. ఆమె ఒక కుటుంబీకురాలు. ఎవరు చెప్పండి? నయోమి ఒక కుటుంబీకురాలు. యూదా బెత్లెహేములో ఒక కుటుంబీకురాలు, కుటుంబ యజమానురాలు. ఆమెకు ఒక భర్త ఉన్నాడు, ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. అందుకనే రండి వాక్యంలోకి వెళదాం. చూడండి, రూతు గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం. ఆ మనిషిని పేరు ఎలీమెలెకు, అతని భార్య పేరు నయోమి, అతని ఇద్దరు కుమారుల పేర్లు మహ్లోను, కిల్యోను. వారు యూదా బెత్లెహేము వారైన ఎఫ్రాతీయులు. చాలండి. ఇక్కడ ఆ నయోమికి ఏముందండి? కుటుంబమే ఉంది. ఒక చక్కని భర్త. ఆయన పేరు ఏం పేరండి? ఏమండి? ఎలీమెలెకు. మెలెకు అంటే రాజు. ఏమండి? మెలెకు అంటే రాజు. ఏల్ అనగా దేవుడు. గుర్తుపెట్టుకోండి. ఆ యొక్క నయోమి భర్త పేరేం పేరండి? దేవుడే నా రాజు. దేవుడు నా రాజు అనే పేరు. ఈ పేరేం పేరండి? నయోమి. నయోమి అంటే మనం వెతుక్కోవాల్సిన పనిలో ఇక్కడే ఉంది, కింద పుట్నోట్లో. మధురము. ఏమండి? మధురము. నయోమి అంటే మధురము. తరువాత వాళ్ళకిద్దరు పిల్లలు. వాళ్ళ పేర్లు ఏం పేరండి? మహ్లోను, కిల్యోను. మహ్లోను అంటే వ్యాధి లేదా బాధ లేదా శ్రమ. ఏమండి? కిల్యోను అనగా క్షీణత. ఏమండి? తగ్గుదల, దిగువదల, ఇటువంటి అర్థాలు వస్తాయి. గమనించండి వీళ్ళ పేర్లు ఎంత చక్కని పేర్లు. అయితే ఈ కుటుంబం అట ఏమండి ఏ దేశానికి సంబంధించింది? యూదా బెత్లెహేము వారు. వారు ఎక్కడి వారు చెప్పండి? యూదా బెత్లెహేము వారు. వినండి, యూదా అనగా స్తుతి. నేను మీకు వివరాలు చూపించి విసిగించట్లేదు, సమయం వృధా చేయకూడదు. ఎందుకంటే యాకోబు కుమారులలో ఏమండి ఒకని పేరు యూదా. అతని తల్లి అతనికి యూదా అని పేరు ఎందుకు పెట్టిందంటే, దేవుడుకు నాకు చక్కని కుమారుణ్ణి ఇచ్చాడు కాబట్టి నేను దేవుని స్తుతించెదను అనుకొని అతనికి యూదా అని పేరు పెట్టింది. అంటే యూదా అంటే అర్థం ఏంటండి? స్తుతి. యూదులు అంటే ఎవరో? స్తుతించేవారు అని అర్థం. బాగా అర్థం చేసుకోండి. యూదా బెత్లెహేము అంటే రొట్టెలు కలిగిన ఇల్లు. ఏమండి? బెత్ అనగా ఆహారము లేదా రొట్టె, భోజనము అని అర్థం వస్తుంది. ప్రియులారా, హీబ్రూ దేశంలో వారు రొట్టెలు ఎక్కువ తింటారు కాబట్టి వారి ఆహారం పేరేం పేరు? రొట్టెలు కదండి. అందుకనే దీన్ని ఏమని మనం వర్ణించుకోవచ్చు అంటే, యూదా బెత్లెహేము అనగా ఏమండి? స్తుతి, రొట్టెలు కలిగిన ఇల్లు. స్తుతి లేదా ఆరాధన. అవునండి, ఆరాధన రెండు భాగాలు. ఒకటి స్తుతి ఆరాధన, రెండవది ఏం చెప్పండి? కృతజ్ఞత ఆరాధన. స్తుతి ఆరాధనలో మనం ఏం చేస్తాం? నోరు తెరిచి ఆయన చేసిన మేళ్లను జ్ఞాపకం చేసుకుంటూ ఆయనకు కృతజ్ఞత చెల్లిస్తూ ఆయన నామాన్ని ఘనపరుస్తాం. కృతజ్ఞత ఆరాధనలో
ఆయన ఇచ్చిన ఆజ్ఞను పాటిస్తాం. ఆయన ఆజ్ఞ ఏంటంటే, ఏమండి, ఇది నా శరీరము, ఇది నా రక్తము, మీరు తీసుకొని తినుడి అని చెప్పారు. కాబట్టి అది బల్లారాధన, ఇది స్తుతి ఆరాధన. ఇవి రెండు కలిగిన ఇల్లు ఏం చెప్పండి? యూదా బెత్లెహేము. బాగా వినండి, యూదా బెత్లెహేము. అయితే యూదా బెత్లెహేము దేనికి సాదృశ్యం? దేవుని ఆలయానికి సాదృశ్యం. దేవుని ఆలయంలో ఏముంటుందండి? స్తుతి ఉంటుంది. గమనిస్తున్నారా? దేవుని ఆలయంలో ఏముంటుందండి? స్తుతి ఉంటుంది. రెండవది, దేవుని ఆలయంలో ఏముంటుందండి? ఆహారం ఉంటుంది. ఏమండి? ఆహారం. ఏం ఆహారము? ప్రభు అన్నారు యోహాను సువార్త 6వ అధ్యాయంలో, జీవాహారము నేనే, పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే. ఇక్కడ దేవుని మందిరంలో స్తుతి ఉంది. దేవుని మందిరంలో ఏముందండి? బల్లారాధన ఉంది. స్తుతి కలిగిన రొట్టెన ఇల్లు అయినటువంటి ఈ పట్టణస్థులు లేదా ఈ దేశస్థులు వీళ్ళు ఏం చేశారు? ఇప్పుడు మొదటి వచనం చదువుదాం. న్యాయాధిపతులు ఏలిన దినముల యందు దేశములో కరువు కలుగగా యూదా బెత్లెహేము నుండి ఒక మనుషుడు తన భార్యను తన 2 కుమారులను వెంటబెట్టుకొని మోయాబు దేశమున కాపురముండుటకు వెళ్ళెను. వినరా? మోయాబు దేశమున కాపురముండుటకు వెళ్ళెను. వెళ్ళిపోయారు. ఎక్కడి నుంచి వెళ్ళారు? యూదా బెత్లెహేము నుండి వెళ్ళారు. యూదా బెత్లెహేము అంటే ఏమనుకున్నాం? స్తుతి కలిగిన రొట్టెల ఇల్లు అనగా స్తుతి ఆరాధన కలిగిన స్థలం అనగా దేవుని మందిరం. ఎందుకు వెళ్ళారట? అక్కడ ఒక కారణం చెప్తున్నారు. ఏమండి? దేశములో ఏమొచ్చిందండి? కరువు కలుగగా. ఏమొచ్చింది? కరువు వచ్చింది. బాగా చదువుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుంచి. రండి, ద్వితీయోపదేశ కాండము. ద్వితీయోపదేశ కాండం అండి 11వ అధ్యాయము. ద్వితీయోపదేశ కాండం అండి 11వ అధ్యాయము 14వ వచనం నుండి చదువుతాను, దయచేసి చూడండి. మీ దేశమునకు వర్షము అనగా తొలకరి వానను కడవరి వానను దాని దాని కాలమున కురిపించదను. అందువలన నీవు నీ ధాన్యమును నీ ద్రాక్షారసమును నీ నూనెను కూర్చుకొందువు. మరియు నీవు తిని తృప్తి పొందునట్లు నీ పశువుల కొరకు నీ చాలయందు గడ్డి మొలిపించదను. విన్నరా? గమనించండి, దేవుడు సమృద్ధిగా వర్షం కురిపిస్తట. ఏమండి? ఇది వాగ్దానం, ఇశ్రాయేలీలకు వాగ్దానం. ఏమన్నారండి దేవుడు? నేను మీ దేశం మీద వర్షం కురిపిస్తా, నేను మీ దేశంలో భూమిని పండిస్తా, ధాన్యాన్ని ద్రాక్షారసాన్ని నూనెను ఇస్తా, నీ పశువులకు కూడా నేను గడ్డిని ఇస్తా. ఏమండి? అందుకే ఆ దేశం పేరు ఏంటారంటే పాలు తేనెలు ప్రవహించు దేశం. అది ఎప్పుడూ కూడా ఆశీర్వదించబడే దేశం. అందుకని 12వ వచనం చూడండి. అది ఆకాశ వర్ష జలము త్రాగును. ఏంటిది? ఆ దేశం. పై వచనం, మీరు నది దాటి స్వాధీనపరుచుకున్నట్టుకు వెళ్ళుచున్న దేశము కొండలు లోయలు గల దేశము. అది ఆకాశ వర్ష జలము త్రాగును. అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. బాగా వినండి, ఈ దేశాన్ని దేవుడు ఆశీర్వదించాడు. ఈ దేశానికి దేవుడు సమృద్ధినిచ్చాడు. ఈ దేశాన్ని నేను కాపాడుతున్నాను అన్నాడు. అయితే ఆ దేశంలో ఏమొచ్చిందంట? ఏమ్మా? కరువు వచ్చింది. ఎందుకు వచ్చింది? దేవుడు మాట తప్పాడా? బాగా వినాలి. ఎందుకు వచ్చింది చెప్పండి? దేవుడు మాట తప్పాడా అంటే దేవుడు మాట తప్పలా. రండి, ఇదే అధ్యాయము చూడండి.
ఇదే అధ్యాయము 15, 16 వచనాలు. మరియు నీవు తిని తృప్తి పొందినట్లు నీ పశువుల కొరకు నీ చేలయందు గడ్డి మొలిపించదను. నీ హృదయము మాయలలో చిక్కి త్రోవ విడిచి ఇతర దేవతలను పూజించి వాటికి నమస్కరింపకుండా మీరు జాగ్రత్త పడుడి. లేని ఎడల యెహోవా మీ మీద కోపబడి ఆకాశమును మూసివేయును. అప్పుడు వాన కురియదు, భూమి పండదు. యెహోవా మీకిచ్చుచున్న ఆ మంచి దేశమున ఉండకుండా మీరు శీఘ్రముగా. ఎందుకు వచ్చింది వాన? ఎందుకు వచ్చింది ఈ కరువు? ఎందుకు వచ్చింది ఈ శ్రమ? ఏమండి, ఎందుకు వచ్చింది? వాళ్ళు అంటున్నారు ఈ దేశంలో కరువు ఉంది, ఈ దేశంలో మేలో లేదు, కనుక మేము ఈ దేశం విడిచిపెట్టి వెళ్ళిపోతాం. నిజమే ప్రియులారా? ఇది నిజం అంటారా, అబద్ధం అంటారా? ఏమండి, మొదటి మాట, శ్రమ ఎందుకు వస్తుంది అంటే ఎందుకు వస్తుంది చెప్పండి? ఏమండి, ఇప్పుడు చదువుదాం వాక్యంలో నుంచి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం నుండి చదువుదాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం నుండి చదువుదాం. శోధన సహించువాడు ధన్యుడు. అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు. వినండి, దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు. ఆయన ఎవరిని శోధింపడు. గనుక శోధింపబడిన ఎడల నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. ఏమండి, అక్కడ ఆగమ్మా. ఏమంటున్నాం మనం? దేవుడు అటు చేశాడు, దేవుడు ఇటు చేశాడు, దేవుడు మాకేం చేశాడు? ఏముంది ఇక్కడ? ఏమండి, వాళ్ళు అంటున్నారు మాకు ఇక్కడ ఏముంది, ఇక్కడ కరువు ఉంది, కనుక ఈ దేశాన్ని వదిలిపెట్టిపోతాం. ఏమండి, వాస్తవానికి కరువు ఎందుకు వస్తుంది అంటే దేవుని బిడ్డలారా, ఏమండి, అక్కడే ఉంది. ఎవడునో దేవుడు శోధించాడని అనకూడదు. అలాగైతే తర్వాత వచ్చిన చదువమ్మా. ప్రతివాడును తన స్వకీయ దురాశలను బట్టి ఏడవబడి మరులు కొల్పబడి. విన్నారా? ప్రతివాడు తన ఇష్టం. ఏమండి, చాలామందికి దేవుడు అంటే భయం లేదు, దేవుని వాక్యం అంటే భయం లేదు, దేవుని సన్నిధి అంటే భయం లేదు. ఎందుకు చెప్పండి? ఇశ్రాయేలీలలో ఆ స్థితి ఎందుకు వచ్చింది అంటే వారు తినగా ఇంకా మిగిలిపోతుంది. ఏమండి, బహు సమృద్ధి కలిగి ఉన్నారు వాళ్ళు. వారు తింటున్నారు, తినగా ఇంకా మిగిలిపోతూ ఉంది. ఇంకా వారు సమృద్ధి కలిగి ఉన్నందున వారు మదించిన వారై దేవుని నిర్లక్ష్యమో చేసిరి. అందుకే ఇర్మియా అంటాడు, ఏమండి, యెహోవా కార్యములను అశ్రద్ధ చేయువాడు ఏమవుతాడట? శాపగ్రస్తుడవుతాడు. ఏమండి, వారి కరువు ఎందుకు వచ్చింది అంటే వాళ్ళు అనుకోవట్లా తాము చేసిన తప్పు. దేవుని విషయంలో, దేవుని ఇంటి విషయంలో తమ నిర్లక్ష్యాన్ని బట్టి తమకి స్థితి కలిగిందని వాళ్ళు అనుకోవట్లా. అందుకని ఏం చేశారు? యూదా బెత్లెహేమును విడిచి వెళ్ళారు. నంబర్ 1, ఏమండి, రొట్టెల ఇంటిని ఇడిచి వెళ్ళిన నయోమి. మొదటి మాట ఏం చెప్పండి? రొట్టెల ఇంటిని ఇడిచి వెళ్ళిన నయోమి అనగా సన్నిధిని విడిచి వెళ్ళిన విశ్వాసి. గమనించారా? సన్నిధిని విడిచి వెళ్ళిన విశ్వాసి. నిజమే ప్రియులరా, కష్టం రావచ్చు, శ్రమ రావచ్చు, బాధ రావచ్చు. ఏమండి, మనకు శ్రమ వస్తే ఆ శ్రమ వచ్చినందుకు దేవుడి మీద నిందబెట్టి దేవుడు శోధించాడు కాబట్టి దేవుడు వద్దు, ఏమొద్దు, ప్రార్థన వద్దు, అసలు సంఘం వద్దు, దేవుడు వద్దు, వాక్యం వద్దు, వెళ్ళిపోవటం ఏం చెప్పండి, అది నష్టానికే కారణం. గమనిస్తున్నారా? ఆమె తొందరపడింది. తొందరపడి ఏం చేసిందండి? యూదా బెత్లెహేమును విడిచి వెళ్ళిపోయింది. విడిచి వెళ్ళిపోయి ఏం చేసిందండి?
తప్పు చేసింది. అయితే నేను ఇందాక అన్న మాట అబద్ధం కాదు. ఎందుకంటే ఆమె నిజంగా ఏమండి కష్టంతో దరిద్రంతో వెళ్ళిందా? ఏమండి ఇప్పుడు 21వ వచనం, రూతు గ్రంథం 1వ అధ్యాయము 21వ వచనం ఆమె అంటుంది. ఏమంటుంది ఆమె? ఇప్పుడు ప్రశ్న వేద్దాం. నయోమక్క సమృద్ధి గల దానం అయితే నువ్వెందుకు విడిచి వెళ్ళావు? ఏమీ లేదన్నావుగా, ఏమీ లేదన్నావు. ఇప్పుడేమన్నావు? నాకు సమృద్ధిగా ఉన్నప్పటికీ వెళ్ళాను. ఎందుకు వెళ్ళావు అంటే చెప్పలేని కారణాలు చాలా ఉంటాయిలే అబ్బాయి, నీకెందుకో. ఏమండి చాలామంది చెప్తారు, బయటికి చెప్పలేరు. ఏం కారణం అంటే రకరకాల కారణాలు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, వెళ్ళడం మొదటి తప్పు. రెండోది ఏం చేసిందండి? ఎక్కడికి వెళ్ళింది? మోయాబు దేశమునకో వెళ్ళింది. ఏమ్మా? మోయాబు దేశమునకో వెళ్ళింది. మనం కనుక చూస్తే ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయము 3వ వచనం నుండి మనం చదివితే అక్కడ అంటాడు, అమ్మోనీయుడే కానీ మోయాబీయుడే కానీ యెహోవా సమాజములో వాడు చేరకూడదు. వాడు 14వ తరం వాడైనా సరే చేరకూడదు. అంటే దేవుడు ఏం చెప్పాడు? మోయాబీయుల దగ్గరికి, అమ్మోనీయుల దగ్గరికి నువ్వు వెళ్ళొద్దు, నీ దగ్గరికి వాడిని రానియొద్దు. ఏమండి పౌలు భక్తుడు ఏమన్నాడండి? క్రీస్తుకు బెలియాలతో ఏమి పొత్తు, విశ్వాసికి అవిశ్వాసితో పాలెక్కడా? గమనించారా? ఇవి నేరుగా ఎక్కడికి వెళ్ళిందండి? మోయాబు దేశానికి వెళ్ళింది. కాపురం మార్చేసింది. ఏమండి రొట్టెని ఇల్లుని విడిచి వెళ్ళిన నయోమి, వెళ్ళకూడని స్థలానికి వెళ్ళిన నయోమి వెళ్ళిన తర్వాత ఏం చేసిందండి? తను సమస్తాన్ని కోల్పోయింది. ఏంటా సమస్తం? ఏమండి ఒక స్త్రీకి సమస్తం ఎవరు చెప్పండి? భర్త. అవునంటారా కాదంటారా? భర్త లేకపోతే ఆమె ఏమండి హోల్ లెస్, అంతే. ఆమెకు విలువే లేదు. ఏమండి ఆ భర్త ఉంటే ఏమండి ఎంత పనికి మల్లుడని ఈమెకు అర్థం, విలువ. లేకపోతే ఏమైంది చెప్పండి? అర్థం లేకుండా పోద్ది. నిజమే, వెళ్ళింది. 3వ వచనం చూడండి, నయోమి పెనిమిటి అయిన ఎలీమెలకు చనిపోయెను. ఏముంది అక్కడ? మోయాబు దేశానికి వెళ్ళారు. మోయాబు దేశంలో కాపురం పెట్టారు. కాపురం పెట్టిన కొన్నాళ్ళకి ఏమండి ఎలీమెలకు భర్త చనిపోయాడు. ఏమండి ఇప్పుడు ఆమె ఏం చేయాలా? రియలైజ్ కావాలనా లేదా? నేను భర్తను కోల్పోయాను, భరించువాడు భర్త, నాకు ఆధారం లేకుండా పోయింది, నేను ఇంత నష్టపోయాను, నేను ఆ దేవుని ఇంటిని విడిచొచ్చిన వలన కదా అని అనుకోలేదమ్మా. ఏం చేసింది చెప్పండి? ఏమండి ఏం చేసింది? 3వ మాట ఏమండి అక్కడ ఉంది, వారు మోయాబు స్త్రీలను పెళ్లి చేసుకొనెను. ఏం చేసింది చెప్పండి? మోయాబు స్త్రీలను పెళ్లి చేసుకొనెను. ఒకటి దేవుని ఇంటిని విడిచిపెట్టింది, రెండవది భర్తను కోల్పోయింది, మూడవది ఏం చేసిందండి? మోయాబు స్త్రీలతో వియ్యమందింది, అనగా తనకు కోడండ్రుగా చేసుకుంది. ఏమండి నిజమే ప్రియులారా, ఈ లోక స్నేహము దేవుని దృష్టికి ఏంటంట? వైరం. మోసపోకుడి, దేవుడు విక్రించబడడు. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. ఈ లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. ఈ లోకమునైనను దానిలో ఉన్నదాన్నైనను ప్రేమింపకుడి. అవి ఏం చేసింది? మోయాబు దేశానికి వెళ్ళింది, భర్తను కోల్పోయింది, పశ్చాత్తాపడకుండా మోయాబీయురాళ్ళైన స్త్రీలను కోడళ్ళుగా చేసుకుంది. 4వ మాట ఏంటంటే, కోడళ్ళుగా చేసుకున్న తర్వాత చెప్పండి
కోడళ్ళుగా చేసుకున్న తర్వాత, అంటే ఇద్దరిని పెళ్లి చేసిన తర్వాత, ఇద్దరు కొడుకులకు పెళ్లి చేసిన తర్వాత జరిగింది ఏం చెప్పండి? మహలోనును 5వ వచనం, వారు ఇంచుమించు 10 సంవత్సరములు అక్కడ నివసించిన తరువాత మహలోను కిల్యోను ఇద్దరును చనిపోయిరి. భర్త చనిపోయాడు, ఇప్పుడు ఇద్దరు కొడుకులు కూడా ఏమైపోయారు చెప్పండి? చనిపోయారు. చూడండి, ఆమె ఇప్పుడు ఏమైపోయింది చెప్పండి? ఫుల్లీ హోప్లెస్ అయిపోయింది, సమస్తం కోల్పోయింది. ఇప్పుడు ఆమె ఎలా వచ్చింది చెప్పండి? డిప్రెషన్లోకి వచ్చింది. ఇంకెందుకు నేను ఒక్కదాన్ని రావటం, ఆ సచ్చేదేదో మా దేశంలోనే చస్తానులే అనుకొని ఏం చేసింది చెప్పండి? తిరుగు ప్రయాణము కట్టింది. గమనించండి, తిరుగు ప్రయాణము కట్టింది. ఇదే ఏమండి 5వ మాట, ఆమె తిరిగి దేవుని ఇంటికి ప్రయాణమైంది. ఎట్టొచ్చింది ఏమండి? ఎట్టొచ్చింది? ఇప్పుడు రండి దేవుని వాక్యంలో నుంచి 19వ వచనం, రూతు గ్రంథం 1వ అధ్యాయము 19వ వచనం. వారు బెత్లెహేమునకు వచ్చినప్పుడు ఆ ఊరు వారందరూ వారి యొద్ద గుంపు కూడి వచ్చి, ఈమె నయోమి కదా అని అనుకొనుచుండగా, ఆమె సర్వశక్తుడు నాకు దుఃఖము కలుగజేసెను గనుక నన్ను నయోమి అనొద్దు, మారానండి. ఏమంటుందండి? నన్ను నయోమి అనొద్దు, నన్ను మారానండి. ఏమండి, నేను ఇదివరకు చెప్పా, ఒకసారి జీవితంలో అదే ఒక్క మాటే అనుకుంటా, మా తల్లిగారు అంది, అనవసరంగా అంది. ఆ మాట ఆ రోజు నేను చాలా బాధపడ్డాను, చెప్పాను కూడా. కోపం పీక్స్ తట్టుకోలేకపోయానంది. నేను నరకానికి పోయినా పర్లేదు కానీ ఎవరిని లెక్క చేయను రా అంది. నరకానికి పోయే పని ఆ చేతిలో బైబిల్ ఎందుకు నీకు అన్నాను. ఏమండి, కొంతమంది పరిస్థితి ఎట్లుంటుందంటే కోపం ఆపుకోలేరు, ఆవేశం ఆపుకోలేరు. ఏమండి, తొందరపడిపోతారు. ఆమె అంటుంది, దేవుడు నాకు చాలా దుఃఖం కలిగజేశాడు గనుక నన్ను ఏమనమంటుంది? మారా అనండి. నన్ను నయోమి అనొద్దు, నాకు సంతోషం లేదు. ఇంకా 21వ వచనం, నేను సమృద్ధి గల దానినై వెళితిని, యెహోవా నన్ను రిక్తురాలునిగా రాజేశను. మీరు నన్ను నయోమి అని పిలవనేలా, యెహోవా నా మీద విరుద్ధముగా సాక్ష్యము పలికెను, సర్వశక్తుడు నన్ను బాధపరచెను. ఏమంటుందండి? ఆయన నన్ను బాధ పెట్టాడు. ఏమండి, బాధ పెట్టాడు అంటే ఏం తప్పు చేయలేదా? చాలాసార్లు మనం ఏం చేస్తామంటే మన తప్పులు మనసులో పెట్టుకొని, ఏమండి, అవి అసలు మనకు తప్పులాగే కనపడవు. మనం మాట్లాడే మాటలు, మనం చేసే పనులు, మన ప్రవర్తన, ఏమండి, అవి మనకు తప్పులాగా అనిపించవు. అందుకని ఏం చేస్తాం? ఎదుటి వాళ్ళ మీద పొడిచి ఏళ్ళు చూపిస్తాం. ఏమండి, ఎన్నేళ్ళు చూపిస్తాం చెప్పండి? ఒకసారి చూపించండి, అందరు నాకేసి ఒకేలేగా చూపించేది. మరి నీకెళ్ళి ఎన్నేళ్ళు చూపిస్తున్నాయి? 3 ఏళ్ళు చూపిస్తున్నాయి. నిజమే, యూదా బెత్లెహేమును విడిచిపెట్టి ఎందుకు వెళ్ళావు? నువ్వే అన్నావు, నేను సమృద్ధి గలదాననై ఉంటిని. సమృద్ధిగా ఉంటే ఎందుకు వెళ్ళావు? ఏమండి, తప్పు కదా. రెండవది, వెళ్ళిన తర్వాత భర్త చనిపోయాడు, పశ్చాత్తాపడక్కర్లేదా? మూడవది, బిడ్డలు కూడా చనిపోయారు, ఇప్పుడు కూడా నీ తప్పేంటో నువ్వు తెలుసుకోవా? ఏమండి, తప్పు తెలుసుకోవాలి. అందుకని వాక్యంలో ఉంది, మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక ఆయన మన పాపాలను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులనుగా చేస్తాడు. ఏం చేయాలి చెప్పండి? తప్పులో ఒప్పుకోవాలి, పశ్చాత్తాప పడాలి. ఏమండి, ఆమె పశ్చాత్తాపడటం ఎప్పుడు మొదలుపెట్టిందంటే, ఎప్పుడైతే తన కోడలైన రూతు ఏముంది చెప్పండి? ఇదే అధ్యాయంలో ఉంది, సమయం వృధా అయిపోద్ది. 15-16 వచనాలు మీ తర్వాత చదువుకోండి. ఆమె కోడలైన రూతు ఏముంది? ఏమండి, నీ దేవుడే నా దేవుడు, నీవున్న చోటే నేనుంటా, నీ జనమే నా జనము,
నీవు చనిపోయిన చోటనే నేను చనిపోతాను. అదేందమ్మా నువ్వు మోయాబురాలివి, నేను యూదురాలని అంటే నాకు నీ దేవుడు కావాలి. ఎందుకనమ్మా అంటే నీ దేవుడు చేసిన కార్యాలను నీ నోట నేను విన్నా. వాస్తవేనా? రూత్కి ఎవరు చెప్పుంటారు? రూత్ కోడలు మోయాబీరాలు. దేవుని గురించి తెలుసా? తెలియదు కదా. మరి ఎవరు చెప్పుంటారు? నయోమక్కే చెప్పింది కదా. నయోమక్క రూతుకు చెప్పింది, కానీ ఈమెలో ఏమి లేదు, విశ్వాసము లేదు. నేతి బీరకాయలో ఏమి లేదండి, నెయ్యి లేదు. చాలామందికి చెప్పడానికి మాటలు వస్తాయి, కానీ పశ్చాత్తాపడటానికి హృదయమో రాదు. ఎప్పుడైతే రూతు ఒక మంచి తీర్మానం చేసిందో ఆమె పశ్చాత్తాపడటం ప్రయాణం చేసింది. అందుకని ఏం చేసిందండి, తన కోడలిని బోయాజు దగ్గరికి, బోయజ్ అనగా విమోచకుడు, బోయజుకు దగ్గర చేసింది. ఈ పూట వాక్యం వింటున్నా ప్రియ స్నేహితుల సోదరి, ఏమండి, నయోమి అనగా మధురము. నయోమి జీవితం ఎలా అయిపోయిందండి? మారా అయిపోయింది. ఏమండి, మారా అయిపోయింది. ఆమె అంటుంది, నన్ను నయోమి అనొద్దు, మారా అనండి. మారా అంటే అర్థం ఏంటండి? చేదు. నా బ్రతుకు చేదైపోయింది. ఎందుకంటే భర్త పోయాడు, బిడ్డలు పోయారు, అంతా పోయింది. ఇక నేనేం చేయాలి? పొలం ఉంది, సేద్యం చేయలేను. ఆస్తి ఉంది, ఏ ప్రయోజనమో లేదు. నాకు ఇక బిడ్డలు లేరు, భర్త లేడు. నేను ఇక బిడ్డలు కనే స్థితిలో కూడా నేను లేను. నా పరిస్థితి ఏంది అనుకున్నప్పుడు, దేవుని బిడ్డలారా, కోడలు ఆమెను హత్తుకున్నందువలన ఆమెకేం కలిగిందండి? ఆశ కలిగింది. ఏమ్మా, ఏం కలిగింది? ఆశ కలిగింది. ఏం కలిగిందంట? నిరాశలో, ఏమండి, నిరాశలో ఏమండి ఆమెకు ఆశ కలిగింది. వాస్తవమే కదా, నిరాశ కదా. భర్త చచ్చిపోయాడు, వయసు అయిపోయింది, బిడ్డలు చచ్చిపోయారు. ఇంకా ఆమె యొక్క కుటుంబం ఎలా అభివృద్ధి అవుతుంది చెప్పండి? అయితే ఆమె కుటుంబం, ఆమె జీవితం అభివృద్ధి కాదని నిరాశ పడుతున్న సమయంలో దేవుని బిడ్డలారా, ఒక్క మాట చదువుకొని మనం రెండో భాగంలోకి వెళదాం రండి. దేవుని యొక్క వాక్యంలో నుండి రూతు గ్రంథం 4వ అధ్యాయము. రూతు గ్రంథం 4వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుదాం. 14వ వచనం. అప్పుడు స్త్రీలు, ఈ దినమున నీకు బంధువుడు లేకుండా చేయని యెహోవా స్తుతింపబడును గాక, ఆయన నామము ఇశ్రాయేలులో ప్రకటింపబడును గాక. నిన్ను ప్రేమించి 7 కుమారుల కంటే ఎక్కువగానున్న నీ కోడలు ఇతనిని కనెను, ఇతడి నీ ప్రాణము నోదార్చి ముసలితనమున నీకు పోషకుడగునని నయమితం. ఏమండి, ఆమె కుటుంబం పతనమైపోయింది. ఆమె కుటుంబం నిరాశలోకి వెళ్ళిపోయింది, మొద్దయిపోయింది. ఏమండి, యెషయి మొద్దులో నుండి ఏం పుట్టిందంట? చిగురు పుట్టింది. విన్నరా? యెషయి మొద్దులో నుంచి ఏం పుట్టిందండి? చిగురు పుట్టింది. నిరాశపడింది ఆమె. ఇంకా ఆమె కుటుంబం ఏం పనికిరాదు. భర్త పోయాడు, బిడ్డలు పోయారు, ఇక బిడ్డలు కనే అవకాశం లేదు. ఇంకా ఆమె కాపురం, ఆమె ఇంటి పేరు నశించిపోతుంది అనుకున్న సమయంలో కోడలు ఒక మంచి తీర్మానం చేసింది. ఏమిటా తీర్మానం అంటే చూడండి, చివరి వచనం 21వ వచనం. బోయజు ఓబేదును కనెను, ఓబేదు యెషయిని కనెను, యెషయి దావీదును కనెను. యేసయ్య ఎవరి కుమారుడు అండి? దావీదు కుమారుడు. మత్తయి సువార్త 1వ అధ్యాయంలో ఉంది. అబ్రహాము కుమారుడును దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. ఎవరి కుమారుడట? ఏమండి, దావీదు కుమారుడు. దావీదు ఎక్కడ పుట్టాడు? నయోమి కుటుంబంలో నుంచి వచ్చాడు. నయోమి కుటుంబం ఏమైంది? నరకబడింది, పాడైపోయింది, నాశనం అయిపోయింది. నిజమే ప్రియులారా, మనలో చాలామంది ఇంకా నాకేముందిలే, నాకేం మిగిలిందిలే, ఇంకేం ప్రార్థనలే, ఇంకేం దేవుళ్ళే అంటాం కదండి. కానీ ప్రియులారా, నశించిన దానిని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. నిజమే ప్రియులారా. ఎలా వచ్చాడు? ఎలా వచ్చాడండి? దావీదు వంశములో నుండి ఏమండి
యోసేపుకు ప్రదానము చేయబడిన మరి అనే కన్యక గర్భమున ఆయన పుట్టాడు. ఏమండి, అందుకనే ఆమె ఏమంటుందండి, ఇందాక మనం చదివాం, ఒక మాట చదివి నేను ముగిచ్చేస్తాం, మీకు ఇబ్బందిగా ఉన్నట్టుంది కదండి. లూకా సువార్త 1వ అధ్యాయం 46వ వాక్యం. ఏమండి, నా ప్రాణము నా ప్రభువును ఘనపరుచుచున్నది, సర్వశక్తుడు నాకు గొప్ప కార్యములో చేశాడు. బాగా వినండి, సర్వశక్తుడు ఆమెకి ఏం చేశాడట? గొప్ప కార్యాలు. ఎవరు అంటున్నారు ఈ మాట? మరియమ్మ అంటుంది. ఎవరామె? యవనస్తురాలు, ప్రధానము చేయబడిన కన్యక. ఇంకా పెళ్ళి అవ్వలేదు, భర్త ముఖం చూడలేదు, ఈమె ఒక కన్యక. ఈ కన్యక, ఈ యవనస్తురాలకి ఎంత భక్తో చూసారా? యవనస్తురాలకు ఉన్న భక్తి ఈ గొప్ప విశ్వాసికి లేకపోయా కదండి. ఆమె ఏమంటుందంటే, సర్వశక్తుడు నాకు ఏం చేశాడు? గొప్ప కార్యాలు చేశాడు. వాస్తవానికి ఆమె ఎక్కడ అంటుంది ఈ మాట? ఎలిజబెత్ ఇంట్లో కూర్చొని అంటుంది. ఎలిజబెత్ ఎవరు? వాళ్ళ బంధువురాలు. ఏమండి, వాళ్ళ బంధువురాలు. ఎందుకు వచ్చింది వాళ్ళ ఇంటికి? తలదాచుకోవడానికి వచ్చింది. ఏమి తలదాల్చుకోవాల్సినంత అవసరం ఏమొచ్చిందంటే, అందరూ గోల చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? ప్రదానము చేయబడింది, ఇంతవరకు భర్త ముఖమో ఎరగదు, ఈ అమ్మాయి గర్భవతి అయింది, ఏమేం తప్పు చేసిందో, ఏమెంత పాపిస్తుందో అని ఏం చేస్తారు చెప్పండి? అందరూ దూషిస్తున్నారు కదండి. ఆ దూషణలు తట్టుకోలేక తన బంధువురాలు ఇంట్లో తలదాచుకోవడానికి వచ్చింది. వచ్చిన ఆమె ఏమనాలి? ఏం దేవుడోలే నాకు ఈ గతి పట్టించాడు, ఎవడు బట్టినా తిట్టటమే నన్ను, ఎవరు బట్టినా అవమానం చేయటం నన్ను అనాలి కదండి. అందామే? అనలేదు. ఏమంటుందండి? సర్వశక్తుడు నాకు గొప్ప కార్యాలు చేశాడు. ఇంకో మాట చెప్పనండి, చదవడానికి సమయం లేదు కానీ మీరు గుర్తుపెట్టుకున్న తర్వాత చదవండి. మత్తయి సువార్త 1వ అధ్యాయం 20వ వచనం మనం చదివితే, యోసేపట నీతిమంతుడై ఉండి మరియ గర్భవతి అని తెలిసి ఆమెను రహస్యముగా విడనాడ ఉద్దేశించెను. ప్రదానం చేసుకున్న భర్త ఈమెను వదిలించుకోవాలని చూస్తున్నాడు. యవనస్తురాలు బ్రతుకు ఏమైపోయింది చెప్పండి? ఏమండి, ఎంత అవమానం పాలైందో, ఎంత అవమానం కదా. యవనస్తురాలు తను ప్రదానం చేసుకున్న భర్త విడిచిపెడతానంటున్నాడు. తన ఇరుగు పొరుగు వారు అందరూ ఏమంటున్నారు చెప్పండి? ఈ అమ్మాయి ఏ తప్పు చేయకపోతే ఎందుకు గర్భవతి అయింది? కానీ దేవదూత ఏం చెప్పారు? అయ్యా, నేను పురుషుని ఎరగని దాననే, నాకు ఇది ఎలాగో సంభవించును అని చెప్పగా, అమ్మా దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ నీలోనికి వచ్చును. ఏమండి, పరిశుద్ధాత్మ వలన నీవు గర్భవతి కుమారుని కంటావు, ఆయన పరిశుద్ధ దేవుని కుమారుడని పేరు పెట్టబడతావు, యేసుని నీవు పేరు పెడతావు. ఎవరు తెలుసా మాట? మరియమ్మకు తెలుసు, దేవదూతకి తెలుసు. మరి ఇంకెవరికని తెలుసా? తెలియదు. వాళ్ళ అమ్మకి తెలుసా? తెలియదు. వాళ్ళ నాన్నకు తెలుసా? తెలియదు. వాళ్ళ అమ్మ ఏమంటుంది? నా కడుపుని చెడబుట్టావే అంటుందా? అంటలేదా? వాళ్ళ నాన్న ఏమంటున్నాడు? ఈ తరింపారేంట్రా, నా కుటుంబానికి పరువు తీసింది అంటలేదా? ఎన్ని అవమానాలు, ఎన్ని నిందలో, ఎన్ని సమస్యలో కదండి. అవును ప్రియులరా, ఎన్ని వచ్చినా కానీ, ఎన్ని బాధల్లో కూడా ఆమె తన బంధువురాలు ఇంట తలదాచుకొని కూడా ఏమంటుందండి? నా ప్రాణము ప్రభువును ఘనపరుచుచున్నది. ఎందుకనమ్మా అంటే, సర్వశక్తుడు నాకు గొప్ప కార్యాలు, గొప్ప కార్యాలు, ఈయన గొప్ప కార్యాలు. అందరూ తిట్టడం ఆ గొప్ప కార్యాలు, ఇంట్లో వాళ్ళు ఎలగొట్టడం ఆ గొప్ప కార్యాలు. అందరూ అన్నారు, చేతులిచ్చుకున్నారు, వెళ్ళిపోయింది. యోసేపు గారు ఇక విడాకులు ఇవ్వడానికి ట్రై చేస్తున్నాడు. అప్పుడు దేవదూత వచ్చి యోసేపుతో చెప్పగా, యోసేపు వచ్చి ఆమెను చేర్చుకున్నాడు. తల్లి ఇంటికి వెళ్ళిందా? వెళ్ళలా. యోసేపుతో కలిసి ఎక్కడికి వెళ్ళిందండి? బెత్లెహేముకో వెళ్ళింది. ఎందుకో? గర్భవతిగా ఉన్న తన కుమారుని కంటానికి వెళ్ళింది. అంటే తల్లి ఇంట్లోంచి వెలివేయబడింది. స్నేహితులందరూ చీచి అన్నారు,
బంధువులందరూ అవమానించారు, భర్త కూడా అనుమానించాడు కదండి. ఏమండి, ఆ యవనస్తురాలు ఎంత దుఃఖపడాలి. కానీ ఏంటి మన వాక్యం చెప్పండి. ఏమండి, దేవునికి ఎల్లప్పుడూ సాతాను శోధన అధికమైన సమశిలక సాగి వెళ్ళేదను. సాతాను శోధన అధికమైన సమశిలక సాగి వెళ్ళేదను. లోకము గేరము లాగినను లోబడక నేను వెళ్ళేదను. లోకము శరీరము లాగినను లోబడక నేను వెళ్ళేదను. యేసు చాలును చాలును ఏ సమయమై ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలు. ఎందుకయ్యా? ఎందుకు అంటే ఏమండి, ఇప్పుడు చదువుకుందాం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 12వ వచనం. కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట శ్రమ పొందెను. విన్నరా? యేసు కూడా. యేసయ్య ఎందుకు పుట్టాడు చెప్పండి? ఏమండి, యేసయ్య ఎందుకు పుట్టాడు? జ్ఞానులు అన్నారు యూదుల రాజుగా పుట్టాడు. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు అని అడిగారు. యూదుల్ని ఏలాడు ఆయన? ఏళ్ళ. మరి ఎందుకు పుట్టాడు ఆయన? ఏమండి, చనిపోవటానికే పుట్టాడు. ఆయన పాపులను రక్షించుట కొరకు, పాపుల కొరకు ప్రాణం పెట్టడానికి, అంటే పాపుల కొరకు చనిపోవడానికే పుట్టాడు. ఆయన పుట్టిందే చనిపోవటానికి కదండి. ఆ సంగతి ఎవరికి అర్థమైంది? మరియమ్మకు అర్థమైంది. అందుకనే నా ప్రాణము నా ప్రభువును ఏం చేస్తుంది? ఘనపరుస్తుంది. ఎందుకంటే నాకు అవమానాలే, నాకు నిందలే, కానీ నా యేసయ్య సిలువలో మేకులతో బిగగొట్టబడబోతున్నాడు. నా యేసయ్య తలలో ముళ్ళ కిరీటం, నా యేసయ్య ముఖాన ఉమ్మి, నా యేసయ్య కొడ దెబ్బలతో ప్రాణం పోయేంత వరకు హింసించబడుతున్నాడు. ఆయన పొందే శ్రమల ముందు ఈ శ్రమలు ఎన్నదగినవి కాదు. నిజమే ప్రియులారా, మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు ఏమైపోయాడట? చనిపోయాడు. అలాగైతే ఏమండి, మరియమ్మ అంటుంది సర్వశక్తుడు నాకు గొప్ప కార్యములు చేస్తున్నాడు కనుక నా ప్రాణము ప్రభువును ఘనపరుచుచున్నది. కానీ నయోమి ఏముందండి? సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలుగజేశాను, నన్ను నయోమి అనొద్దు, మారా అని అనండి. ఏమండి, ఇంతకు ఎవరు ధన్యురాలు చెప్పండి? ఎవరు ధన్యురాలు? నయోమి ధన్యురాలా? మరియ ధన్యురాలంటే ఇద్దరూ ధన్యులే. ఎందుకు తెలుసండి? నయోమి పశ్చాత్తాపడింది, తన కోడలిని చేర్చాల్సిన స్థలానికి చేర్చింది. తన కోడలి ద్వారా తన వంశములో రక్షకుణ్ణి పొందుకుంది. తన వంశం నాశనం అయిపోయింది అనుకుంది. అయితే నాశనం అయిపోయిన ఆ వంశంలో నుండి ఎవరు వచ్చాడు చెప్పండి? లోకరక్షకుడు పుట్టాడు. నిజమే ప్రియులారా, నీవు నీ ప్రవర్తన మార్చుకుంటే, నీవు నీ జీవితాన్ని మార్చుకుంటే, నీవు దేవుని వైపు తిరిగితే, నీ కష్టాల్లో, నీ శ్రమల్లో, నీ ఇబ్బందుల్లో, నీ శోధనలో, ప్రతి విషయంలో నిన్ను ఆదుకొని నిన్ను గొప్ప చేస్తాడు దేవుడు. ఏమండి, నయోమి అంటుంది నువ్వు ఎంత ధన్యురాలు అమ్మా. అందరూ అంటున్నారు ఏమండి, దేవుడు నీకు ఈరోజు సంతానము లేకుండా చేయని దేవుడు స్తుతినందునుగాక. ఎందుకంటే నీకు గొప్ప మనముని ఇచ్చాడు. ఆ మనవుడు నీకు పోషకుడు అవుతాడు. ఆయనలో నుండి లోకరక్షకుడు రాబోతున్నాడు. కాబట్టి ఏమండి, బలహీనరాలు, అల్ప విశ్వాస అయిన నయోమిని కూడా ఆయన గొప్పదానిగా చేశాడు. ఏమండి, మరియను
ఆయన గొప్ప పాత్రగా చేసుకున్నాడు. నిన్ను నన్ను ఎన్నుకున్న ప్రభువును మనం ప్రేమిస్తున్నామా? మనం ఎలా ప్రేమిస్తున్నాం? నయోమిలాగా ప్రేమిస్తున్నామా? మరియలాగా ప్రేమిస్తున్నామా? ఏమండి, అక్కడ అంటాడు 15వ వచనంలో, ఏమంటాడండి? కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ ఏం చేయాలి? స్తుతియాగము చేయాలి. కష్టాలు వచ్చినాయని దేవుని విడిచిపెట్టకూడదు. శ్రమలు వచ్చినాయని దేవుణ్ణి విడిచిపెట్టకూడదు. ఈ కష్టాలు నాకు ఎందుకు వచ్చినాయని పశ్చాత్తాపడి దేవుని వైపు చూడాలి. తప్పులు ఒప్పుకొని సరిదిద్దుకోవాలి. ఒకవేళ దేవుడు కష్టంలో నుంచి నిన్ను గొప్ప చేయడానికి పరిశోధిస్తున్నాడేమో తెలుసుకోవాలి. అలాగైతే నీవు దేవుని స్తుతిస్తున్నావా? ఎల్లప్పుడూ దేవుని ఘనపరుస్తున్నావా? లేక నయోమిలాగా సొణుగుతున్నావా, గొణుగుతున్నావా? నీ భక్తి, నీ ఆరాధన ఎలా ఉంది? ఏమండి, సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలుగజేసెను. నయోమి మాట, సర్వశక్తుడు నాకు గొప్ప కార్యములు చేశాను. ప్రభువును ఘనపరిచింది మరియా. మరి నీ జీవితంలో దేవుడు చేసిన మేలును బట్టి కృతజ్ఞత కలిగి ఆయనకు ఆరాధన చెల్లించవలసిందిగా మనవి చేస్తున్నాను. దేవుడు ఈ మాటలను మన కొరకై ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్. ఆరాధన చెల్లించుకుందాం, ప్రభువును ఆరాధించుకుందాం.